హనుమాయమ్మ, పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏముందిలే అమ్మా, మా పిన్నత్త గారి రెండో కోడలికి సీమంతం అంటేను పిలిస్తే వెళ్ళక తప్పుతుందా? అక్కడి నుంచే వస్తానమ్మా. ఇదేమిటమ్మా హనుమాయమ్మ, శుభవాని శుభకార్యానికి వెళ్తూ నగలు ఇంత కక్కుర్తిగా వేసుకున్నావు? నీ 7 వారాల నగలు ఏమైనాయి? కొంపదీసి పర్మనెంట్ గా బ్యాంక్ లాకర్ లో పెట్టేశావా ఏమిటి? ఎందుకులే అమ్మ, పర్వతవతినమ్మ, నరుడి దిష్టికి నా ప్రాయి కూడా పగిలిపోతుందంటారు. మా వారు పెద్ద ఇంజనీర్ కదా, నా నగలన్నీ వేసుకున్నాననుకో, మా వారు లంచాలు తీసుకొని బాగా సంపాదించారని లోకులు కళ్ళల్లో నిప్పులు పోసుకోరు. దానికి తోడు ఏసీపీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఉన్నారు కదమ్మా. సరిపోయిందమ్మా హనుమాయమ్మ, నువ్వు ఇంకా ఎక్కడున్నావు? నీకు ఈ విషయం తెలీదా? లేటెస్ట్ న్యూస్. ఏంటా లేటెస్ట్ న్యూస్ పర్వతవతినమ్మా? ఇప్పుడు ఇక లంచాలు బేషుగ్గా నిర్భయంగా తీసుకొచ్చమ్మా హనుమాయమ్మ. ఏమిటి, నిజంగానే? నిజంగా నిజమమ్మా. గవర్నమెంట్ వాళ్ళకి డబ్బు కట్టి జస్ట్ ఒక లైసెన్స్ తీసుకుంటే చాలు, నిర్భయంగా లంచం పుచ్చుకోవచ్చు. అంటే ఇక నుంచి లంచం పుచ్చుకోవడం చట్టబద్ధం అన్నమాట. అంటే గుర్ర పందాలకి, పేకాట క్లబ్బులకి, బార్లకి లైసెన్స్లు ఇచ్చినట్టు లంచాలు పుచ్చుకోవడానికి కూడా లైసెన్స్లు ఉన్నాయన్నమాట. భలే భలే. అవును, ఇంతకి నీకు ఈ విషయం ఎలా తెలుసు పర్వతవతినమ్మా? ఎలా తెలిసేదేమిటమ్మా, ఆ టీవీ 9 వాళ్ళు పొద్దున్న నుంచి వార్తల్లో ఊదరగొడుతున్నారు కదా. పద, నువ్వు కూడా చూద్దు గాని రా. రా, కూర్చో అమ్మా, కూర్చో. ఈ విధంగా లంచానికి లైసెన్స్ జారీ చేయాలనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఈ వార్త తెలిసిన క్షణం నుండే దేశమంతటా ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. దేశంలోని మెజారిటీ అధికారులు, ఉద్యోగులు తాము చిరకాలంగా కంటున్న కల ఈనాటికి నెరవేరడంపై హర్షం వ్యక్తం చేశారు. లంచాన్ని చట్టబద్ధం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన తొలి వార్త తెలియగానే దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. లంచాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం నవ యుగానికే నాంది అని చెప్పి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తమ దేశాల్లో కూడా అమలు చేసే అవకాశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా పరిశీలిస్తున్నాయి. ఇలా లంచాలకు లైసెన్స్ ఇవ్వాలనే మన ప్రభుత్వ నిర్ణయం మీద ప్రజల స్పందన ఎలా ఉందో ఇప్పుడు మా ప్రతినిధి గిరీషాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి గిరీష్. వినిపిస్తుంది కోమలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులు అందరూ కూడా క్రాకర్స్ తగలేస్తూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి వాళ్ళ స్పందన ఎలా ఉందో మనం కనుక్కుందాం. కోమలి, ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, లంచాలు తీసుకున్న ఉద్యోగస్తులకి లైసెన్స్ అన్నారు, దానిపై మీ స్పందన ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఇదంతా కాలం నిజం అనిపిస్తా ఉందండి. నిజం చెప్పాలంటే మన దేశానికి ఇవాళే స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందండి. వెనకాడికి ఎవరో పెద్దవాళ్ళు చెప్పినట్టు. మీరు గుర్తు తెచ్చుకున్నాక చెప్దులేండి. మీరు చెప్పండి, మీ స్పందన ఎలా ఉంది? అంతా బాగానే ఉంది, కానీ నాకు తెలియక అడుగుతాను, ఇంత మంచి నిర్ణయం ఇంత లేట్గా తీసుకుంటారా? నా సంగతి చూడండి, ఇప్పటికీ 20 ఏళ్ల సర్వీస్ అయిపోయింది. ఈ సదుపాయం ఎప్పుడో ఉంటే నేను ఇంకా బోలెడంత సంపాదించి ఉండేవాడిని కదా. ఇప్పుడు నాకు చాలా లాసు. నా పోయిన సర్వీసును ఎవరైనా వెనక్కిస్తారా? చెప్పండి. అరే పాపం. గిరీశం, ఇలా కొన్నాళ్ళలో రిటైర్ అయ్యే సీనియర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ పెడుతున్నారా? వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వెంకటేష్, మీరు చెప్పండి, మీ స్పందన ఏంటి? ఆయన గారు చెప్పినట్టు ఈ రోజున లంచాలు పుచ్చుకోవడానికి లైసెన్సులు ఇచ్చే సిస్టమ్ తెచ్చినందువల్ల మాలాంటి చాలా మంది సీనియర్లకి పెద్దగా ఒరిగేదేం లేదండి. ఎందుకంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. అసలు మాలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా. ఏంటంటే ఆ డిమాండ్ ఏంటి? అదేంటంటే 10 ఏళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ మనిషికి 25 లక్షలు 20 లక్షలు కాంపెన్సేషన్ కింద పే చేయాలని మీ మీడియా ద్వారా కోరుతా ఉన్నా. అప్పుడు గానీ మా సీనియర్లందరికీ కొంతలో కొంత న్యాయం జరిగినట్టు ఉండదు. చాలా చాలా బాగా చెప్పావయ్యా. అవును, మరి ఇక్కడ కూడా కొంతమంది అడుగుదాం. వెంకటేష్, మీరు చెప్పండి. నా బాధలు ఎవరో చెప్పుకోవాలండి. ఇక్కడ నేను టీ స్టాల్ పెట్టుకుని నడుపుకుంటున్నా. ఈ ఆఫీస్లో జరిగే ఆమ్యామ్య వ్యవహారాలని నేనే చూసుకుంటా. అంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా క్యాష్ డీలింగ్ నేనే చేస్తా అన్నమాట.
నాకు ఏదో కాస్త కోస్త వాటా ఇస్తాను అనుకోండి. అయినా ఇప్పుడు ఇంత డైరెక్ట్ గా లంచాలకు లైసెన్స్ పెడితే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? చెప్పండి చెప్పండి సార్. అవునవును పాపం. ఓకే, థ్యాంక్ యూ గిరీశం. బ్రేక్ తర్వాత గాంధీ చౌక్ లో ప్రజలను ఉద్దేశించి నేతాజీ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ కవరేజ్ లో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండిపోండి టీవీ 9. చూస్తూనే ఉండిపోండి టీవీ 9.